దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాడి, ఈ ఊళ్ళో ఉన్న పెద్దలు, చిన్నలు, రాయగడ నుంచి వచ్చిన సంఘ బిడ్డలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం ఆలకించిన అందరికీ యేసులో వేరట వందనాలు. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదువుకున్నారు. ప్రకటన గ్రంథము. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణను వాయించుచున్న వైదికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరి స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఈ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, అది మొదటి భాగం 14 నుండి 1 నుండి 5 వరకు గొర్రె పిల్ల తోడుగా సియోను కొండపైని ఉన్న విషయం రాయబడింది. రెండవ భాగము 6 నుండి 12 వరకు 3 దేవదూతుల గురించి రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయం 12 నుండి 16 వరకు చనిపోయిన దేవుని బిడ్డలకు ఉన్న ఆశీర్వాదం గురించి రాయబడి ఉంది. 4వ భాగము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15 నుండి 18, 20 వరకు మనం చదివితే మనకు చూడగలుగుతున్నారేమనగా, ద్రాక్ష పండు పండేరు, అది కోతకాలం వచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంది. ఈ 4 విషయమే 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. మొదటి విషయములు మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. మొదటి 14వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనము చదివితే అక్కడ రాయబడిన ఒక ముఖ్యమైన విషయం ఏమనగా, అక్కడ 144,400 విషయం గురించి అక్కడ రాయబడి ఉంది. 1,144,000 మంది గురించి అక్కడ రాయబడి ఉంది. వారి స్వభావం గురించి చెప్పిన తర్వాత ఆ విషయం మనము నేర్చుకున్నారండి. వారికి ఉన్న కొన్ని స్వభావం ఉంది, మీరు అది చూడాలి. అయితే వారికి ఉన్న స్వభావం ఏమనగా ఒకసారి చదవండి. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండి, మరియు విస్తారమైన జనముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము వీణలు వాయించుచున్న వైదికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును,
స్త్రీ సాంగత్యము ఎరగని వారినై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించురు. మొదటి విషయము ఈ 1,144,400 గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెంబడించుచున్నారు. గొర్రె పిల్ల అంటే ఎవరైనా మీకు అర్థమవుతున్న గొర్రె పిల్ల అని చెప్పినది యేసయ్య. యేసయ్య ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్తున్నట్టుగా ఇక్కడ రాయబడింది. ఇప్పుడు ఒక విషయం మీరు తెలుసుకోవాలి, మనం కూడా యేసయ్య తోడుగా ఏం చేయాలి? వెంబడించాలి. అదే యేసయ్య కోరుకున్నారండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21 వచనం చదివితే యేసయ్య శిష్యులకి చెప్పిన మాట, ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదాయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదాయి యొద్ద దోణిలో తమ వలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, అక్కడే చేప పట్టుకోవడానికి వలను ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్నారు. ఆయనకి దేవుడు ఎప్పుడు దేవుడు తన పిల్లలకి పిలిచినప్పుడు ఏదో ఒక పని చేసుకున్న వారికే దేవుడు ఏం చేస్తున్నారు? పిలుస్తుంది. పని చేయలే వాడికి దేవుడు పిలవడు. ఆయన అర్థం సోమరి వారికి దేవుడికి అక్కర్లేదు. సోమరి వారికి ఏమండి? దేవుడి సన్నిధికి వచ్చిన మునుపు ఏదైనా పని చేసుకొని ఉండాలి. పాత నిబంధనలో ఆమోసు గురించి మీరు చేసుకుంటే ఆమోసు ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఒక పని చేసి ఉండేవారండి. ఆయన పని ఏమంటే అంజూర్పు చెట్టులున్న ఆ పంట ఏరుకునే ఒక పనిలో ఉంటున్నప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు? ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే దేవుడు ఎవరికైనా పిలిచి ఉంటే ఏదో ఒక పనిలు ఉండి వారికే దేవుడు ఏం చేశాడు. కొందరికి దేవుడు పిలవలేదు. ఎందుకంటే ఆడ సోమరి వంటి వాళ్ళండి. అడిగి తినడం పడకడం తప్ప ఏ పని చెయ్యరు. ఆడ అందరితో నేను చేయించడానికి ఉన్నా, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పుకున్నారు. కానీ అది అటువంటి వాడికి దేవుడికి అవసరం లేదండి. దేవుడి తోడుగా నీ వచ్చిన మునుపు దేవుడు పనిలో వాడుకున్న వారికే దేవుడు ఏం పిలుస్తున్నారు? పిలిచేది. అప్పుడు నీ చూడండి, ఈడే ఏం చేస్తున్నారు? ఏ పని చేస్తున్నారు? స్తోత్రం. అది చేయని చేప పట్టుకోవడానికి ఉన్న అది ఏం చేస్తున్నారు? అందరూ చేప పట్టుకోవడానికి ఇష్టం ఉంది కానీ వాళ్ళ అందుకని ఒక చేప కూడా వాళ్ళ లోపలికి రాలేదు. ఎందుకు? మన చిరిగిపోయింది కాబట్టి ఆ చిరిగినది నీ ఏం చేయాలి? అదే మనం మాత్రం కాదు, నీ జీవితం కూడా. ఎక్కడే పడిపోయారో అక్కడ అందరూ పడిపోయిన చోట మాత్రము చెప్పకూడదు. పడిపోయిన చోట ఎక్కడ పడిపోయారో అని చెప్పరు. చెప్పండి. ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి లెగుమని ప్రకటన గ్రంథం రాయబడి ఉంది. అప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చిన మాట ఏంటంటే, మీరు ఎక్కడ పడిందో అది చూపించదు. అక్కడి నుండి దేవుడు ఏం చేస్తున్నారు? నిన్ను లవలుతున్నారు. ఏ పాపం చేశారో ఆ పాపం ఒప్పుకుంటే నీకు విడుదల కలుగుతున్నారు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనగండి, ఏది చిరిగిందో అదేం చేస్తున్నారు? బాగు చెయ్యండి. క్రైస్తవ జీవితంలో ఎక్కడెక్కడ బాగు చెయ్యాలనుకున్నదో అక్కడ ఏం చేయాలి? బాగా చెయ్యండి. బాగా చేసి ఉంటే నీకు మేలు, నీకు విడుదల, నీ కుటుంబముల ఆశీర్వాదం. కానీ ఆ బాగా లేకుండా బాగా చెయ్యకుండా నీ తిరిగి వెళ్ళిన అనుకో, యేసయ్య వస్తుంది మళ్ళీ నీ అలవారు. ఇప్పుడు నీకు దేవుడు మంచి సమయం ఇచ్చింది. ఈ సమయంలో
అనుసరించి నీ ఏం చేయాలి? బాగు చెయ్యండి. బాగు చెయ్యలేకపోతే క్రైస్తవ జీవితంలో దీపింపబడరు. అందుకని ఎక్కడ మనలో చిరిగిందో ఆ స్థలం ఏం చేయాలి? బాగు చేయండి. అంటే అనగా బాగు చేసి ఉండినప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంబడించమని చెప్పారు. అప్పుడు ఏం చేశాడు? వెంబడించదు కాదు, వెంటనే. అంటే ఆ పదములకి అర్థం ఉందండి. దేవుడు ఎప్పుడు పిలిచారో అప్పుడే. కొందరు ఏం చేస్తున్నారు? ఆడి పని అన్ని అయిన తర్వాత ఒక కుర్రోడు దేవుడి దగ్గరికి వచ్చాడు కదా, నేను కూడా నిన్ను అప్పుడు ఆడి వెంటనే ఏం చెప్పినప్పుడు నేను నాన్నగారు చచ్చిపోయారు, ఆడికి వెళ్ళి ఏం చేయాలి? సమాధి చేయాలని చెప్పినప్పుడు యేసయ్య ఏం చెప్పారు? చెప్పండి, ఏం చెప్పారు? చనిపోయిన వాడు అదే అండి. అలాగా చనిపోయిన వాడు శారీరకంగా చచ్చిపోయారు ఒకడు, నీ ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన వాడు చచ్చిపోయిన వాడు అదే అర్థం. అంటే శారీరకంగా చచ్చిపోయిన వాడు ఆత్మీయంగా చచ్చిపోయిన వాడు ఏం చేయాలి? పాత పట్టాలి. అంటే ఏసు ఎప్పుడు నీ పాత పట్టడానికి కనుక టైం లేదు, నీ నన్ను ఏం చేయాలి? వెంబడించాలి అని ఏసయ్య చెప్పిందండి. అవునా కదా? అవునా? అవును. మీ పని అన్ని ముగించిన తర్వాత ఏసయ్య పని. వర్షం వస్తే మరి దేవుని పని గుర్తురాదు, దేవుని పని రాదు. వర్షం వస్తే బయటికి రావడు, తొట్టికి వెళ్ళడానికి నో ప్రాబ్లం. ఏ వర్షం కానీ బాగా కానీ దేవుడి పనికి వెళ్ళమని చెప్తే వర్షం పడుతుంది. దాని మించిన ఎలాగ కొట్టాలండి నాకు తెలియదు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చాను. నీ లోకంలో ఏం చేశారో దానికి ఏం దొరకదు. యేసయ్య పని కోసం నీ ఎన్ని సమయం వాడబడిందో దాని దగ్గర ఏం చేస్తున్నాను. నేను ఇప్పుడు కొందరికి పిలవను మీటింగ్ రమ్మని, అడిగి పిలిస్తే 100 పని చెప్తున్నారు. ఇదో పని 100 కారణాలు చెప్తాడు. 100 పని ఇంటిని కూర్చున్నారు ఇలాగా ఆయన తిరగడం తప్ప బయటికి రాదు. అలా నేను చూడండి, ఇప్పుడు నేను పేరు చెప్తా మీకు అందరికీ సిగ్గు వస్తుంది, అందుకని పోనండి. అంటే మనకి టైం లేదు. పాస్టర్ గారు నన్ను ఫోన్ చేసి పిలిచారు, అక్క చనిపోయారు గారు అని 2 అని చెప్పినప్పుడు నేను ఆ రోజే వచ్చారు. ఎక్కడ నుంచి? భువనేశ్వర్ నుంచి వచ్చి ఆరాధన ముగించిన తర్వాత వచ్చి పడకలే ఆరాధన పిలిచిన వెంటనే మీరైతే స్టోరీలతో రెడీగా ఉంటారు. మొత్తం స్టోరీ కథలు రెడీగా ఉంటాయి. మన ఆయన రాలేదు, అక్కడ ఇల్లు చూడాలి, తాళం లేదు, అక్కడ ఇల్లు చూడాలి, నేను నా కూతురు ఇంటికి కొంచెం వెళ్ళాలి, ఇక్కడ నీకు ఊపిరి ఇచ్చిన కాబట్టి ఇదన్నీ చెప్పుతున్నారు. ఇది ఆగిపోయిన అనుకో మట్టిలు కలిసిపోతుంది. ఇది మట్టిలు కలిసిపోయిన ముందు దేవుడి ఆరోగ్యం, శక్తి, బలం ఇచ్చిన దేవుని కొరకు వాడు నీ భారపడితే దేవుడిని నేను కాపాడుతున్నాను. అవును కదా? బైబిల్ కేంద్రం వరకు నేను ముసలితనంలో నిన్ను నేను మోసుకున్నారంట. ఎవరు కాలం దేవుని కోసం నీ వాడబడితే ముసలితనంలో దేవుడు అదే ఎవరు కాలంలో దేవుని వాడబడలేక మంచం నిన్న వాడబడుతుంది. కోడలు కొడుకు అందరూ మంచం మోస్తుంది. దానికంటే మంచిది ఎస్ఐ వరకు ఏదని చెయ్యాలి. వాన వర్షం మనకు లేదు. దేవుడు వాక్యములు ప్రసంగి చెప్పుతున్నారే 11వ అధ్యాయం చూడండి. ప్రసంగి 2 వదిలేండి 11వ అధ్యాయం 2 వదిలి కింద త్వరగా ప్రసంగి ఎక్కడ భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో ఎరగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పొయ్యును. రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు వర్షము వాన వచ్చింది అని
చూసిన వాడు దేవుడు పని చెయ్యను. చేసుకోలేడు. ఏం విత్తనం వేయలేడు, ఏం కోసుకోలేదు. వర్షం ఇవ్వకుండా వాన లేకుండా నీ పని చేస్తే దేవుడు నీ పని కూడా చేస్తాడు. నీ దేవుడికి ఎంత లిమిట్ ఉంచుతో అంత లిమిట్ పరిమితి. దేవుడి కొరకు నీ ఎంత పరిమితి ఉంచుతావు. ఎంత చెప్పినా కానీ ఎన్ని మాటలు మాట ఎవడ లక్ష్మి ఎక్కడ వెళ్ళిపోయాడు. ఎన్ని మాటలు మాట ఎంత చెప్తే నేను మాత్రం అలా రాతి మొక్కనే ఇవన్నీ వాక్యం చెప్పినా కానీ పాటలు కూడా నన్ను కూడా చెప్పతున్నారండి షాపులు. టైం లేదు. విన నీ ఎందుకు ఈ పని చేసిన ఏదప్పుడు పొలమని పని చేయొచ్చు కదా. దేవుడు పని చేసిన వాడు దేవుడు పడిన వాడండి. స్తోత్రం కలిగిన నేను చెప్పిన అయ్యగారికి పొలం అయ్యారు, మీకంటే పొలం ఎక్కువ నాకుంది. ఎందుకంటే 40 సంవత్సరం అయింది. అక్కడ ఒక చెట్టు ముక్క కూడా నేనైనా వేయలేదు, నాటలేదు. 2 ఎకరాల పొలం ఉంది నాకు. నా సంఘ బిడ్డలు కొందరు వచ్చి చూశారు. నా చెల్లి అందరూ నన్ను తిట్టుతున్నారు, ఏంట్రా నీ పని చేయలేదు ఆయనకి అందుకే స్టోరీ తెలియదు కదా. ఎందుకు ఆమె పాస్టర్ భార్య, దాని భార్య, దాని ఆడికి సగం దేవుడి సగం మిచ్చర్ దేవుడిది. నేను అటువంటి కాదండి, ఫుల్ దేవుని పనిలో వాడబడుతున్నాను. దేవుడి నా ఫ్రెండ్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోవడానికి తిట్టారు, వయసు అయిందిరా నీ కొంచెము రెస్ట్ తీసుకోండి. ఆడికి రెస్ట్. స్తోత్రం. నా పని ఎటువంటి పని అంటే తెలుసా మీకు తెలియదు. మీరందరూ కూలి పని చేయనివాడు, మీరందరూ నా పని ఏ పని అంటే తెలుసా? నా కూలి పని కాదు, నా పని వెంటనే పని ముగించి ఏం చేయాలి? స్క్వేర్ ఫీట్ లెక్కన పని చేసి వెళ్ళిపోవడం. కూలి పని అయిన వాడికి ఆయనరుండి రాత్రి మనకా పని కాదు. కాంట్రాక్ట్ పని చేసిన వాడు వెంటనే పని చేసేది. వెంటనే పని చేసి దేవుడు పని చేసి పనిలోకి వెళ్ళిపోవాలి. అర్థమావిన వాడు వ్యర్థంగా కూర్చొని దేవుడిచ్చిన సమయంలో వాడబడండి. స్తోత్రం. మేఘమును చూసిన వాడు ఏం చేయను, ఇద్దరు ఏం చేయరు. ఇప్పుడు మేఘం వస్తే గాలి వస్తే వేస్తే ఎక్కడ అది నీకండ్రా, నీ పని ఏ పని. రెండవదే మేఘములకి దాన్ని బట్టి వాడు ఏం చేయడు. వర్షం వస్తుంది, ఇప్పుడు వర్షం వస్తుంది పోయాడు. సమస్య చూడదు, ఏం చేయకుండా పని చేయండి. నేను చెప్పిన మాట ఏమనగండి, యేసు పిలిచిన వెంటనే అదేం చేశారు, వెంబడించలేదు. అంటే తప్పు. అదే ప్రాబ్లం అండి. యేసయ్య పిలిచిన వెంటనే వెళ్ళిన కాబట్టి ఇప్పుడు సరి అవలే, అర్థం అవ్వలేదు. యేసయ్య పిలిచిన వెంటనే ఏం చేశారు, పని విడిచిపెట్టలే, వెంటనే వెళ్ళిపోయింది. నీ బల ఓడ ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. పచ్చకోదు కదమ్మా, అక్కడ వాక్యం ఉంది కదా. అందరూ యేసయ్య పిలిచారు, వెళ్ళిపోవడం. ఏది ఆ బల దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని సరి అవ్వలేదు పని. బల దోన విడిచిపెట్టి యేసయ్యకి వెంబడించండి. గొర్రెపిల్లకి వెంబడించిన వాడు అలాగా వెంబడించాడు. అదే దేవుడు కోరుకున్నారు. మరి గట్టిగా దేవునికి స్తోత్రం. అలాగా చేయడానికి ఈరోజు నీకు నేను హెచ్చరిక మాట చెప్తున్నాను. దేవుడు పని మాత్రమే చేయకూడదు, నిర్లక్ష్యం పెట్టుకోకూడదు. రోజు ఉండే అది మార్చడు. డేట్ మార్చే సత్తా భోజి ఎక్కడైనా ఉండే నేను పిలిచిన అనుకో, ఆదివారం రోజు పడితే మార్చు, ఆరాధన మారుస్తాను కానీ భోజీ మార్చే దమ్ము ఆత్మీయత లేదు. యాక్టే కదా. ఈరోజు ఆదివారం సాయంత్రం పాస్టర్ గారి ఇంటికి సమాధి చేసి ఇంటికి వెళ్ళినప్పుడు 9:30 అయినప్పుడు మన విశ్వాసం ఒకటికి బాగులేదు. అది నాకు ఆదివారం చెప్పారు. అయ్యారు విశ్వాసాలకు బాగులేదు, జ్వరం కుటుంబంలో ఉన్న భార్య భర్తలు కాదు కొందరికి జ్వరం ఉంది అని చెప్పారు. ప్రార్థన చేయమని చెప్పారు. ఆడి ఇంటికి వెళ్ళకుండా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమాధి గారిని చూసుకొని 9:30కి వారింటికి వెళ్ళి, ఆకలి భయంకరం, వారింటికి వెళ్ళి
వారి కోసం అందరికి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి అన్నం వేడి చేసి తినేసారు. దేవునికి నేను ఎందుకు ఇలాగ చెప్పుతున్నాను అంటే, అయ్యగారికి బండి ఉంది కదా, బండి ఉంటే బండి నీకు ఇస్తాను, నీ బండి నాకు ఇచ్చాను, నా పని జరుగుతుంది. అది స్తోత్రం విడిచిపట్టి చెయ్యండి పని. దేవుడు సేవలు వాడుకోవండి. నేను చెప్పుకొని వచ్చినంటే, ఒక అమ్మకి పిల్లి చూపునికి ఎవరు వచ్చారు శనివారం. ఎందుకు వచ్చాను? వచ్చినప్పుడు ఆడ వెళ్ళిపోయారు పెళ్లి చూపులకు. వెళ్ళి ఆదివారం ఆరాధనకి తగిలే, ఆరాధనకి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళారు? సూపుకి వెళ్ళారు. ఆయన చెప్పాడు వివాహం జరగదు. ఎందుకు దేవుడి పని ఎగ్గొట్టేసి వెళ్ళి ఏం వెళ్ళి అప్పుడే చెప్పారు ముఖం ముంచుకో, ముఖం చూసుకుంటాడు. ఆడు ముఖం ఏమైంది? అదే రాలే. ఏసై ఉండే నా బదులుగా ఏసై ఉండే ఏసై ఆ మాట చెప్తాను. అప్పుడు ఏసైకి బదులుగా నేనున్నా కాబట్టి నేనే చేయాలి. నీ తప్ప ఎందుకు విశ్వాస జీవితంలో విడుదల జరగలేదంటే, నీ పని అన్ని చేసిన తర్వాత దేవుడి పనిలో వాడగలను కాబట్టి దేవుడు నీకు ఏ విడుదల చెయ్యను. సొంత పని అంతా చేసిన విలియం గారి గురించి చెప్పడానికి 14 నా వంటి వెళ్ళిన పాస్టర్కి విశ్వాసులకి చెప్పడానికి ఎన్ని 4 ఉంది? 14 ఉంది. ఆయన చరిత్ర తెలియలేదు. భార్య పిచ్చిడిగా ఉండినప్పుడు, భార్య పిచ్చిడి అయిపోయింది. పిచ్చిడిగా ఉండినప్పుడు బైబిల్ ట్రాన్స్లేషన్ ఏం చేయలేదు. అలాగా వెల ఇచ్చి దగ్గర మన చేతికి వచ్చాడు. స్తోత్రం కలిగింది. నేను ఎందుకంటే ఏసైకి వెంబడించండి. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు తిరిగిపోయింది. మనం ఎక్కడికి వెళ్తే గొర్రెపిల్ల మన కానీ మారిపోయింది. స్తోత్రం కలిగింది. నా ఫ్రెండ్ ఇప్పుడు అక్కడికి ఫ్రెండ్ గురించి చెప్పడానికి వచ్చారు కాదు, ఆయన చెప్పిన మంచి విషయం. ఆ ఫ్రెండ్ చెప్పారు, అయ్య గారు మాట్లాడండి, 6 గంటల వయసులో పెద్ద ఆయన కాబట్టి చెప్తున్నాండి. ఇప్పుడు అప్పుడు మనం కొందరు ఒక 20 సంవత్సరం ముందుకు విశ్వాసాలు ఉండిన ప్రేమ ఇప్పుడు అనగా మీ అనుకోని తిరుగుతుంది. నేను చెప్పిన ఎప్పుడో నేను మారిపోయిందయ్యా అంట. అప్పుడు ఎంత ప్రేమ అంటే, జ్వరమో ఏదైనా సమస్య ఉంటే పరిగెట్టి వచ్చేవారు. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే తిప్పించుకోవాలి. రిక్వెస్ట్ వస్తే అమ్మ ఒకసారి ఇంటికి వచ్చేసి దేవుడికి స్తోత్రం. నీ దేవుడిలో ఉన్న ప్రేమ ఏమైంది? తగ్గిపోవడం కాదమ్మా. ఏసయ్య చెప్పిన చెప్పండి. మత్తాయి ఏదైనా చల్లారి అంటే ఫ్రిడ్జ్లో ఉంచినట్టుగా అయిపోయింది. అందుకే మీరేం చెప్పలేదు, వేడి ఆరలేదు. స్తోత్రం పోలేదు. ఈ 1,140 మందిలో మొదటి గుణం ఏమంటే, ఎక్కడ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రెండవది నాన్న వాక్యం చదవమన్నారు. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారిన ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి కెల్లా ఆయనను వెంబడించు. వీరు దేవుని కొరకను గొర్రె పిల్ల కొరకను ప్రథమ ఫలముగా. చెప్పండి అది దేవుని కొరకు. అదే నేను కొంచెం తర్వాత క్లారిటీగా చెప్తానండి. ఏమండి? దేవుని కొరకు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి. సరే అండి, నాకు అర్థమైంది. వీరు దేవునికి ఏమండి? ప్రథమ బలం. ప్రథమంలో ఎలా ఉంది? మంచి బలం ఉంది. సౌత్రిక కొరిదే పత్రిక లేకరండి 16వ అధ్యాయం. మొదటి కొరిదే పత్రిక 16వ అధ్యాయం. దానిలో 15 నుండి కిందకి చదవండి. వారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు. ఎవరండి? ఇంటివారు అఖాయి యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని. చెప్పండి. అది అర్థమైందా? మీకు అర్థమైందా? ఫస్ట్ కన్వర్ట్స్ ఇన్ అఖాయా.
మొదటిగా తొలిగా రక్షణ అంటే ఆ ఊర్లో సువార్త ప్రకటించినప్పుడు మొదటిగా వచ్చిన ఆ కుటుంబము దేవునికి ప్రథమ బలం. ఎందుకు హల్లెలూయా చెప్పారంటే నాకు అర్థం అవ్వదు. ఆ ఊరికి మొదటిగా దేవునికి నమ్ముకున్న వాళ్ళు చర్చిలు మొదటిగా వచ్చిన వాడు సరి అయిన వాడు అయితే మిగతా బలం అన్ని కరెక్ట్ గా ఫస్ట్ విత్తనం బాగుంటే వెనకాల వచ్చే విత్తనం పవర్ఫుల్. విక్రమ సంఘంలో మొదటి ఎవరు వచ్చిందని నాకు తెలియదు. విక్రమపురం సంఘంలో మొదటిగా దేవునికి నమ్ముకున్నారు ఎవరో నాకు తెలియదు. ఆడు కరెక్ట్ ఉంటే ఈడు అందరు కరెక్ట్ అయింది. ఆడు ఫస్ట్ బలం అయితే ఆ కొమ్ములు ఉంటే కాదు వచ్చింది. ఈ మొదటి బలం కరెక్ట్. అడిగాడు ఈ రోజు వచ్చి మొత్తం కొట్టడానికి అంటే ఇప్పుడు మంచి భాష చెప్తాను. అందుకని మొదటి బలం కరెక్ట్ గా ఉంటుంది సరిగా. ఆ కుటుంబము స్టెఫాను కుటుంబం బాగుంటుంది. అది ఏం చేశారమ్మా 15 వాక్యం చూడండి, శ్రద్ధగా చూడు. ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడం. నాకు అది అర్థం అవ్వలేదు. That they have devoted themselves for the ministry. ఏమండి? They have devoted themselves. అదే నీకైతే అర్థమైంది ఆ వాక్యం. పరిశుద్ధులకు అంటే దేవుని బిడ్డలకు అందరికి అలాగా మీరు పరిచయం చేస్తున్నావా లేదా? చేసినట్టు విశ్వాసం తీరుగా లేదు. అజిత్కి ఆయన టెక్నిక్ తెలియదు. నేను కొంచెం సంబంధం లోపల ఆయన టెక్నిక్ తెలుసు ఆ వాక్యం. పరిశుద్ధులకి అయ్యగారికి లేదు, నేను చెప్తాను. అయ్యగారికి 2 ముక్క, చాప ముక్క 2, ప్రభు గారికి 1 ముక్క. ఇది కాదా నీ పరిచర్య? ఈ కుటుంబం అటువంటి వారు కాదు. పరిశుద్ధులకి ఆ పరిశుద్ధులకి అందరికి పరిచర్య చేశారు. అందరికి ఒకే రీతిగా. ఇప్పుడు ప్రైజ్ రాడు చెప్తారు. అందరికి మాంసం పట్టినప్పుడు అందరికి ఒకే రీతి పెట్టండి. ప్రైజ్ రాడు రాలేదు. మాంసం వడ్డించేటప్పుడు జోడి పాస్టర్ కి ప్రభు గారికి విశ్వాసికి ఎలా ఇవ్వాలి? ఒకే రీతి ఇచ్చారని దేవుడికి తెలుసు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసు ఇలాగ ఇచ్చిన వాడు ఇక్కడ కూర్చున్నారని. అయ్యగారికి పెద్ద ముక్క, ప్రభు గారికి చిన్న ముక్క. నచ్చని వ్యక్తి మొదటి బలం అలాగే చెయ్యదు. తర్వాత వచ్చిన బలం అలాగే చేస్తుంది. మొదటిగా వచ్చిన వాడు అందరికీ మీరు అడిగిన అయ్యగారికి డబ్బులు ఇచ్చారు కదా వాక్యం చెప్పినప్పుడు. అయ్యగారి తోడు కాదండి, ఎవరు వాక్య పరిచయం చేసిన వాళ్ళు వారికి వాక్యం చెప్పు. నాకు అన్ని విషయములో మంచి పదార్థములతో అన్ని విషయంలో మంచి పదార్థములతో ఎవరికి తోడుగా వచ్చిన వాడికి ఇవ్వమని చెప్పలేదు. అప్పుడప్పుడే ఇందుకే కన్ఫ్యూషన్. నేను మూస్తే వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్తాను. ఇంకొక గట్టిగా అప్పుడు పరిశుద్ధులకి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం చేయాలి. అందరు కూడి వచ్చినప్పుడు అలాగే మనకి ఎక్కువ ఇవ్వాలంటే ఇంటికి లోపలికి పిలుచుకొని కూర్చోబెట్టి ఎక్కువ ఇవ్వండి. అర్థమైందా? అందరూ మధ్యన మాత్రం ఏం చేయకూడదు. అప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసం అయినా అనుకో, పాటలు అయితే బాగుందా
అలాంటి ఒక ఆలోచన రాకూడదు. ఎందుకంటే మనం తిన్న విషయంలో మన సహోదరికి ఏం రాకూడదు, అభ్యంతరం రాకూడదు, బాధపట్టకూడదు. ఇదన్నా బైబిల్ తెలిసిన వాడిగా తెలుసు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు రెండవది గుణము ఆడు మొదటి బలము రైసుల్లో, మూడవదే ఆడుకున్న గుణము మీరు చూడండి. వీరి నోట ఏ అబద్ధమునకు కనబడలేదు. అది సూపర్. అయితే ఈ 1,144,000 మనుషులు విస్తరిస్తే అందరికి నొప్పి కలుగుతుంది. నోట్ లేదు రాకూడదు. అబద్ధం చెప్పిన వాడు ఎవడు? సాతాను కంపెనీలు పని చేయని వాడే. జీతం పుచ్చుకోకుండా పని చేస్తాం. వారు నోట్లు ఏం రాదు, ఏమొస్తుంది? నిజం పలికిన వాడే స్తోత్రం. అబద్ధం చెప్పిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే ప్రకటన గ్రంథములు 21:8 కాదురా. అదొక మన పిల్లలకి తెలిసి గట్టరే అన్ని గంధకములతో మండు గుండముల అడిగి అందరికి టీచింగ్ ఎలాగా ఉంది చర్చ లేదు, మొత్తం చదవడానికి ఏదో ఎక్కడికి వెళ్తున్నారా? ఆమె చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా. అబద్ధం చెప్పిన వాడు ఉండే ఈ రాత్రి తెలుసుకో, మంట రెడీ అవుతుంది. చెప్పండి. అబద్ధం చెప్పిన నీవే కర్రపోలవి. ఏసయ్య ఒంటరిగా కొడుకోండి. ఏసయ్య మంచి ఒంటరికి. కానీ ఆడ మంచి అమ్మినప్పుడు అన్ని చోట్ల 5,000 10,000కి అమ్మలేదు ఏసయ్య. అర్థం కాలేదు. ఏసయ్య ఒంటరికి మంచం తయారు చేశాడు. అమ్మినప్పుడు 5,000 కొన్నది 5,000కే అమ్మాడు. ఇదంటే అయ్యారు ఎలాగ చెప్తా, ఎలాగ అవుతావు, బ్రతుకుతావా అంటే అడుగుతున్నాం. బ్రతుకుతాను తల్లి. ఎంత ఉందో అదే చెయ్యండి. అవతలు ఎప్పుడే కొన్నిసి వచ్చారట. చేప కూడా కొనడానికి ఈ రోజు వచ్చినట్ట. అమ్మా దేవుడు, అమ్మా నేను పాస్ కాదు అని చెప్పా. వద్దండి పాస్గా ఆయన కాబట్టి వద్దట. నేను గంట చుట్టూ అడిగిన కాబట్టి అమ్మ వద్దండి. అందుకని నేను వెళ్ళినప్పుడు చెప్తాను, మంచిది అడిగి ఆయనకి మంచిది అడిగితే ఇచ్చాడు, లేకపోతే వెళ్ళిపోండి. ఇక్కడ ఎక్కడ కొన్న కూడా వెళ్ళిపోయింది. అంటే అందరూ ఏం చేస్తారు, అక్కడ 200 అంటే బేరం లేదు. 200 అంటే 200 ఆ తగ్గికి అనగంటే అలవాటు లేదు. అమ్మ ఇందులో 200, కానీ ఇచ్చినది మాత్రం మంచిది ఇవ్వాలి. కొందరు ఏం చెప్తున్నారండి, దేవునికి స్తోత్రం. నోరు తెరిస్తే ఏంటి దేవుడు బిడ్డల ప్రాక్టికల్కి రండి. బైబిల్ మీరు చదవడం కాదండి, ఈ చదవని నీ జీవితంలో చేయాలి, అనుభవంలోనికి తెచ్చిరా. యేసయ్యలో ఉన్నవాడు యేసయ్య రూపంగా మారనేవాడు అదే రూపంలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. స్తోత్రం కలిగి స్తోత్రం. వాక్యం వినడం కానీ మారద్దు, మారండి. స్తోత్రం కలిగి. సరే అండి, నేను అక్కడ నిలబడితే సమయం వెళ్ళిపోతానమ్మా. సరే అమ్మా. 4 మూడవది విషయం ఏమనుకంటే, వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు. వీరు అనింద్యులు. అనన్యులు అని పాపం. బ్లేమ్లెస్, స్పాట్లెస్, అన్టెయింటెడ్, బియాండ్ రిప్రోచ్.
బ్లేమ్లెస్, స్పాట్లెస్. ఈ అనన్యుడు అని పదములు ఆయనలు ఏసైలేని కలంకము లేని వాడు, అదే అర్థం. స్తోత్రం. ఏంటండి? ఏ కలంకము లేదు. అది ఎలాగంటే అంటే యాకోబు పత్రిక 1:27 చదవమ్మా. అదే అట్లా ఉంది కదా, చూడండి. 1:27 వచనం. తండ్రి అయిన దేవుని ఇహలోక మాలిన్యము తను కంటకుండా తను కాపాడుకుంటాడు. దేవుని ఎదుట లేదమ్మా, అది నీ చెప్తుంది 17 మనకి. ఇప్పుడు ఈ ప్రభు చదవనే కరెక్ట్. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఇకలోగా మాలిన్యమును మాలిన్యము అంటకుండా తన్ను తను కాపాడుకొనుటయనే భక్తుడు. ఇగలోగా ఈ లోకములున్న సరక నీలోనికి ఆ మాలిన్యము అంటకుండా కాపాడును. అంటకుండా అంటే అంటకుండా అది మనలో నీలోకి అల్లో మరక కింద రాకూడదు. గోడ తగిలి కూర్చున్నప్పుడు పెయింట్ మీద తగులుతున్నారు అంటున్నారు. ఈ లోకములు ఉన్న మాలిన్యం నీలోనికి ఏం కూడదు, అంటుకూడకూడదు. అంటుకూడకుండా కాపాడంటే లోక మాలిన్యం మనలోనికి ఏం చేయకూడదు, అంటకూడకుండా జీవించాలి. అదే సరి అయినా పరిశుద్ధుడు. స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ 4 గుణములు ఎవరికి ఉంది? 1,44,000 స్తోత్రం కలిగిన 1,44,000 మందుల జీవితంలో అనగాంటి స్వభావం లేనినట్టుగా ఉంటే ఏసై తోడుగా ఉండేవాడు ఎలా ఉండాలి? దానికంటే మించినట్టుగా ఉండాలి. స్తోత్రం గట్టిగా స్తోత్రం. సరే అండి, నీ 14వ అధ్యాయంలోకి రండి, అప్పుడు మాకు అర్థమవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన ఈ 14వ అధ్యాయములో దాని 1 నుండి 5 వరకు ఉన్న వాక్యములో రసల్ మతం నేర్పించిన కొన్ని మాటలు ఉంది. రసల్ మతం ఏంటో మీకు అర్థమైందా? తెలియదు. యెహోవా సాక్షి ఎవరండి? యెహోవా సాక్షి, యెహోవా విట్నెస్. తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మకే వారేం చేయలేదు, నమ్మని వారు యెహోవా సాక్షులు. వారు ఎప్పుడు యెహోవా దేవుడు అంట. స్తోత్రం కలిగింది. వారేం చేస్తున్నారు? వారేనా ఏటి నమ్ముతున్నారు? దేవుడు నమ్ముతున్నారు. ఆడ మాత్రం కాదండి, ఇంకొకటి కూడా ఉన్నారండి. యేసునామం ఏమండి? పరిశుద్ధాత్మ, అది యేసయ్య అంట. పరిశుద్ధాత్మ అంటే శక్తి అని బైబిల్ రాయబడి. ఆడ చెప్పిన శక్తి కాదు, అది వ్యక్తి. పరిశుద్ధాత్మ వ్యక్తియే కానీ మన బైబిల్ వేరే వేరే. ఆడ చెప్తే ఒకటే, యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి ఇది ఒక్కడే. ఇక బైబిల్ ఎంత కరెక్ట్ వేరే వేరే చెప్తున్నారు కానీ వారు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. ఎవరు? ఈ యెహోవా సాక్షి చెప్పుతున్నారు. 1,144,000 మందులు వారే అని చెప్తున్నారు. ఎవరు? 1,44,000 మంది మాత్రమే వారని చెప్తున్నారు. ఇప్పుడు యేసయ్య రాజు భూమిలో స్థాపించారు. నరకము లేదు, ఏటి లేదని చెప్తున్నాడు. ఆడ బోధ వేరే ఒకటి. రెండవదే ఇంకా చెప్పిన వారు ఎవరంటే తెలుసా? శవంతుడ వారు కూడా చెప్తున్నారంటే శవత్ ఆదరించిన వాడు వారే 1,140,000 మందులని వారు బోధ. ఒకటి రసన్మతం అంటే యెహోవా సాక్షి చెప్పిన బోధ. 2 మూడవదే TPM. ఏమండి TPM అంటే మీకు తెలియదు? ది పెంతెకోస్తు చర్చి. చర్చ్. ఆ చర్చ్లో ఒకే పాస్టర్లో
ఆరుగురు ఆడపిల్లల మధ్య ఒక పాస్టర్. నీకు అర్థమైంది? అటువంటి వాడి సంఘం మీరు చూడలేదు కదా. ఉంది వైజాగ్లో ఎన్ఐడి రోడ్ దగ్గర ఉంది. చూడలేదు, వైజాగ్లో ఉంది, బొబ్బిల్లో ఉంది. సరే అది మనం అందరూ పాస్టర్ కాదట. మనం అందరూ ఇక్కడికి వచ్చిన నేను అది వారందరూ ఏం కాదు. ఎందుకంటే మనం వివాహం చేశారు కదా, దాన్ని బట్టి ఇక్కడ వాక్యం ఉంది కదా. ఆ తర్వాత నేను చెప్తాను. ఇక్కడ ఉంది నాలా మాకి చదవరా. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారిని ఉండేది అని చెప్తున్నారు. స్త్రీ సాంగత్యములు ఎరగలేని వాడేట. అది పట్టుకొని ఇప్పుడు కొందరు ఆంధ్రలో రీజులు కూడా కొందరు పాత్రలు అదే పట్టుతున్నారు. మనము ఏం చేయను, పెళ్లి చేసుకోకూడదని. ఎందుకు పెళ్లి చేసి ఏమవుతుంది? అబద్ధం అయిపోతుంది. ఆ తర్వాత ఆడు గండించి నేను చెప్తానంటే స్వాతంత్రం వారు చెప్తున్నారే ఏంటంటే, వారు అన్ని స్థలము, అన్ని భార్య, ఇండ్లు అన్ని వదిలేసి దేవుడు పరిచయం చేసిన కాబట్టి వారే 1,44,000 వారు అని చెప్తున్నారు. ఇది ఇంకొకటి చెప్తున్నారంటే 1,144,000 సంఘం అని చెప్తున్నారు. ఏంటండి? సంఘమని బోధించేవారు. ఈ 4 బోధ ఏమండి? బైబిల్కి ఏం లేదు, ఆధారం లేదు. సంఘమనికి సంఖ్య చెప్పారు బైబిల్ ఎక్కడైనా? వినయాలుగా ఏంటి చెప్తున్నారండి? సంఘానికి ఎంత ఉందో మారు మనసు పొందుతానని సంఖ్య చెప్పబడలే, కానీ దానికి ఒక సూచన ఉంది. ఏంటండి? సందర్భోచితంగా వచ్చినది కాబట్టి. ఎక్కడ ఉందంటే రోమా పత్రిక 11వ అధ్యాయంలో కదా 25వ వాక్యమ్మ, 25వ వాక్యం చూడండి. తర్వాత చూడలేదు 11వ అధ్యాయం. ఈ సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన కోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు. అన్యజనులు సంపూర్ణమైన వరకు, until the full number of Gentiles, until the full number. అంటే ఫుల్ నంబర్ అంటే నంబర్ చెప్పలే, పూర్ణ సంఖ్య నంబర్ ఉంది. ఆ సంఖ్య పూర్ణ సంఖ్య ఉంది. అది అయ్యేటప్పుడు ఆయనప్పుడు ఏమవుతుంది? ఇంకా చదువు. ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు. అంటే ఇశ్రాయేలుకి ఏమవుతున్నారు? కఠిన మనసు కాదు, బ్లైండ్ అవుతుంది కదా ఇంగ్లీష్ లో. సో 25 అది స్తోత్రం. వారికి ఏమవుతుంది? కఠినము కాదు, వారి కన్ను ఏమైంది? అతి స్తోత్రం. ఎప్పుడు వరకు? పార్షియలీ బ్లైండ్. దేవుని సంఘము పూర్ణ సంఖ్య చేరిన వరకు ఇశ్రాయేలుకి ఏమైంది? స్తోత్రం కలిగిన. నిజమైన దేవుని అంటే అందుకని ఇప్పుడు కూడా వారు యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించలేదు. ఎందుకు? వారు కన్ను ఏమైంది? కొరింథీ పత్రిక ఉంది కదా, ఈలోగా దేవత మనోనేత్రం ఏం చేశారు? కన్ను ఏమైంది? కానలేదు. స్తోత్రం. చూడలేకపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమేన్. స్తోత్రం. ఇది నేను చెప్పిన మాట సరిగా వినాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ 1,144,000 మనుషుడు సంఘం కాదని నేను చెప్పాను. వాళ్ళు ఏం చేయలేదు, సంఘం కాదు సోదరు. ఈ 2 స్థలములు మాత్రమే ఈ 1,40,000 పేరు రాయబడి ఉంది. అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములు 2, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయములు 2 సార్లు ఉందండి. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రకటన గ్రంథము
7వ అధ్యాయంలోకి రండి అమ్మా. 7వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు అంటే ఇశ్రాయేలు గోత్రములన్నిటి నుండి ముద్రింపబడిన వాడు 1,40,000. అమ్మా ఇది 9 పదన చూడండి. 9 పదన చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. లెక్కింపలేని గొప్ప సమూహము అని రాయబడినది. ఇక్కడే రాయబడి వారే ఇక్కడ ఇది ఏది ఆ లెక్కింపబడలేని గొప్ప సమూహం అని చెప్పి ఇందులో 1,44,000 వారేంటి దేవునికి స్తోత్రం కలిగింది. వారి సంఘం కాదని చెప్పడానికి ఉన్న కారణం ఏమనగా చూడండి, మొదటి విషయము దేవునికి స్తోత్రం. అది చూడాలి. అది 4వ వాక్యం 7వది 4వ వాక్యం చూడండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటి అంటే ఇశ్రాయేలు 12 గోత్రముల నుండి వచ్చిన వాడే 1,44,000. మనము ఆ గోత్రములు మాత్రం కాదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం సంఘం ఎలాగా వచ్చిందంటే వినండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి. అంటే సంఘములున్నవాడు ఒక గోత్రములున్నవాడు కాదు, ప్రతి గోత్రములున్నవాడు, ప్రతి వంశములున్నవాడు, నానా భాషలున్నవాడే సంఘములున్న బిడ్డలు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? సంఘం అని చెప్పినది అన్ని భాషలు అన్ని గోత్రములు చెందిన వారందరమే సంఘములు ఉంది. కానీ ఇక్కడ రాయబడినంటే 12 గోత్రములు ఉన్నవాడు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలిగి. రెండవదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లెక్కింపబడి. అంటే మొసలు అంది ఏం చేస్తున్నారు? లెక్కింపబడింది అని రాయబడింది. మొసల మీద మొసలు అంటే అర్థమైంది. లెక్కింపబడిందంట. స్తోత్రం. మనకెక్కడ లెక్కింపబడిందండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ సంఘం గురించి రాయబడిన చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందని మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి. 14వ వాక్యం కరెక్ట్ గా చూడమ్మా. 13 నుండి కిందకి చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అది అంటే వాగ్దానం చేత చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి. For we are stamped with the seal of the promised Holy Spirit. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆత్మ చేత మనకేం చేశారు? దేవునికి. వారికి ఎలాగ రాయబడింది? రెండు. ఇప్పుడు సంఘానికి మొసలి మీద కాదు, ఆత్మ అందరి. మూడవది చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2, 3 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2. దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని భూమికి సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు. ముద్ర అక్కడ వేసినది ఎవరు?
దూద. దేవుని దూత. దూద రాజును మనకి రాసిన వాడి దూద కాదు. మనకి రాసిన వాడి దూదలు కాదు. 2 కొరింథీ పత్రిక 1:21-22 వాక్యం చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మమ్మల్ని అభిషేకించిన వాడెవరండి? దేవుడే. 22 వరకు ఆయన మనకు ముద్ర వేసి, ఆయన అంటే దేవుడు మనకేం చేశాడు? దూత కాదు, మమ్మల్ని ముద్ర చేసినది. స్తోత్రం. సంఘ బిడ్డలకు ముద్ర చేసినది దేవుడు. మమ్మల్ని ముద్ర చేసిన అందుకని దేవుడు బిడ్డలకి మనకి ముద్ర చేసిన వాడు మనిషే, దూత కాదు. ఎవరు ముద్ర చేశారండి? దేవుడు మనకేం చేశారండి? ముద్ర చేసినది అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన ఇది ముద్ర చేసిన ఉద్దేశం ఏమనగండి చూడండి. ప్రకటన గ్రంథము 9:3-4 వాక్యం చూడండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికి. ముద్ర ఎందుకు వేశారు? ఈ మొసలులోని ముద్ర ఉన్న కాబట్టి అగాధము నుండి వచ్చిన ఆ మిడతలు ఏం చేయలేదు, హాని చెయ్యలేదట. హాని చెయ్యకుండా వారికి మొసల మీద ఏం చేశారు? ముద్ర వేసారు. మనకు ముద్ర వేసినదే విమోచన కొరకు, విడుదల. అవును కదా. ఎపిసి పత్రిక 4:30 వాక్యమే నేను ఇప్పుడు చెప్పినది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి. హల్లెలూయా. వరకు విమోచన దినం. విమోచనం అంటే ఆయన అర్థం విమోచన అంటే దేవుడు రాకడ వరకు. ఇప్పుడు రాకడ వరకు మనకి ఏం చేశారు? ఆత్మలు ఏం చేశారు? దేవుడు ముద్ర చేశారు. దేవుడి స్తోత్రం. రాకడకి వెళ్ళిపోతానని రుచి చూపించారు దేవుడు. ఆ ముద్ర చేసిన మరి స్తోత్రం చెప్పొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవని చూడండి. అక్కడే ప్రకటన గ్రంథము 14:1 చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మన కొండ పైన కాదు, మన యేసయ్య తోడుగా ఉంది. స్తోత్రం కలిగిన. కొండతో పైన ఉండరు వాడు కాదు. సంఘములు ఎక్కడ ఉండరు? కొండ పైన కాదు. మనం ఎక్కడ ఉన్నాం? యోహాను సువార్త 14:3 యేసు ప్రభు చెప్పిన మాట మీరు వినండి. మీరు వెళ్ళి సిద్ధపరుచున్నారు. నేనుండే స్థలములో మీరు ఉండునను మరలా వచ్చి. ఎక్కడ ఒకసారి కూడా చూడండి ఆ వాక్యం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులా. చెప్పండి. నేను ఎక్కడికంటే ఆ ఉండిన స్థలములు. దేవుడే యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? ఆయన దగ్గర దేవుడు సంఘం ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. వారు ఒక్క చోటలో నిలబడినప్పుడు మనం యేసయ్య తోడులో ఉండడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. వారు అక్కడ సియోను కొండ పైన నిలబడుతున్నారు చెప్తున్నారు. మనం నిలబడిన వాడు కాదు, యేసయ్య తోడు కూర్చున్న వాడు. యేసయ్య తోడుగా కూర్చున్న వాడు. అది కదా మనం ఇప్పుడు చదివాను. యోహాను సువార్త 4:14 వాక్యములు. యేసయ్య ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చుంటున్నారు. అటు దేవుడు ఎందుకు మనం కూర్చున్నారని చెప్పడానికి కారణం మనం ఆయన పిల్లి కుమారుడు.
మనము పెళ్లి కుమార్తె. కుమారుడు ఎక్కడ కూర్చున్నారు, కుమార్తె కూడా ఎక్కడ కూర్చున్నారు. కాబట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. 1,140 మందిలో మనుషులు సంఘం కాదని నేను చెప్పుకొని వస్తున్నాను. స్తోత్రం చెప్పండి. అందరూ అలాగా చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. నేను ప్రకటన గ్రంథము 14:3 వాక్యం చూడండి. 3 సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. 1,140,000 మంది ఏం చేసిన కొత్త మనం పాట పాడనే ఏం లేదు. స్తోత్రం. సంఘం ఏం చేయలేదు, పాట పాడనే ఏం లేదండి. దేవునికి స్తోత్రం. సంఘంలో సింహాసనంలో కూర్చోబడినట్టుగా కనబడుతున్నారు. అవునా కదా? అవునా లేదా? ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు నేను చెప్పానంటే 3, 4 అధ్యాయాలు 5 అధ్యాయులు 24 పెద్దలు సింహాసనంలో చుట్టూ వేమవుతారు కూర్చున్నారట. స్తోత్రం కలిగిన గాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. 3వ వాక్యం పూర్తిగా సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను 3వ వాక్యం పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఓ లోకములో నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న చాలరు. తర్వాత 3వ వాక్యం వారందరూ 4వ వాక్యం చదువు. లేదు 4వ వాక్యం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరుగున వారిన ఇండి గొర్రె పిల్ల ఎక్కడ పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకను గొర్రె పిల్ల కొరకను ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వారు అందరూ కన్నిగై అని రాయబడిందా తెలుగులో లేదా? వీరు వైనుకులను 4వ వాక్యం. స్తోత్రం. ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో 14 ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 3వ వాక్యం. These are they which were not defiled with women, for they are virgins. అడిగంటే తెలుగులే ఆ పదం లేదు. అడిగంటే కన్యగలు ఏంటంటే స్తోత్రం. వారందరూ ఏకవచనమా బహువచనమా? వారు అందరూ కన్యగలు ఏకవచనమా బహువచనమా? మన గురించి చెప్పినప్పుడు అలాగే చెప్పలేదు. మన గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారు? కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. మన గురించి చెప్పినప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుక. చూడండి ఏ కన్య అండి? వారి కన్యగా బహువచనం. మనము పవిత్రులైన కన్యగా బహువచనం కాదు, ఏకవచనం. స్తోత్రం. మరి స్తోత్రం చెప్పండి. ఆడికి మనకి ఏముంది? తేడా ఉందండి. వారి సంఘం కాదు, మనమే సంఘం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే. 4వ వాక్యం ప్రకటన గ్రంథము 14:4 వాక్యం చూడండి. మీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారున ఇండి గొర్రె పిల్ల ఎక్కడ పోవును అక్కడికెళ్ళి ఆయనను వెంబడించురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుట. ప్రథమ ఫలం అని రాయబడింది. ఏంటండి? ప్రథమ ఫలం. స్తోత్రం కలిగింది. ఇది యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 2 యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలము. ఇశ్రాయేలు వారికి యెహోవాకు ప్రథమ ఫలం అని రాయబడి ఉంది. మన గురించి దేవుడు ఏం చెప్పుతున్నారు? యాకోబు పత్రికలకి రండి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన. తెలుగులో ఆ పదం లేదు, ఇంగ్లీష్ లో చూడు. యాకోబు పత్రిక 1:8-18. Of his own will
regard he has with the word of truth, that we should be a kind of first fruits of his creatures. అంటే అక్కడే ఒక విధములో ఉన్న ఫలం అని రాయబడి ఉంది. A kind of first fruit. అంటే కైండ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్. Be a kind of first fruit. అంటే ఆయన అర్థం ఏంటంటే తెలుసా, ప్రథమ ఫలం కాదు, ఒక విధములో ప్రథమ ఫలం మనమే. దేవునికి స్తోత్రం. వారికి ప్రథమ ఫలం అని చెప్పుతున్నప్పుడు మనకి ఎలాగ చెప్పుతున్నారు, ఒక్క విధమైన ప్రథమ ఫలం. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంకా వారి గురించి చెప్పిన మాట నాలా వాక్యం చదవండి. నాలా వాక్యం 16వ అధ్యాయం 4వ వాక్యం. మీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారినై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి, అంటే స్త్రీ సాంగత్యములో అపవిత్రులు కానివాడు. స్త్రీతోని సాహసం పెట్టి అపవిత్రం వస్తుందా? అపవిత్రం రావాలన్న పురుషునితో ఏం చేయాలి? సాంగత్యం అవ్వాలి. అలాగే అయితే ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. ఇక్కడ రాయబడి అలాగే రాయబడి అలాగే కాదు. మీరు ఎలాగ చదివినప్పుడు ఒకసారి చదవండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అంటే స్త్రీ సాంగత్యమున ఎలాగా అపవిత్రం అవుతున్నారు అంటే ఈ శిలో పెద్దకోసం వారు చెప్పుతున్నది, పెద్దకోసం వారు చెప్తున్నారు ఏమనగా, అదే పాటలు అందరూ ఏం చేయను, ఆ పెళ్లి చేయను. పెళ్లి చేస్తే ఏమవుతుంది? దేవుని ఏం చేస్తున్నారు? అపవిత్రం అవకపోతున్నారు అంటే నేర్పిస్తున్నారు కాబట్టి వారు ఏం చేయలేదు. మనమందరం ఏం చేసినప్పుడు నేను ప్రభాత మన భాస్కర్ రావు పాస్టర్ అజిత్ గారు అందరూ ఏమంటే మేరే చేసిన కాబట్టి మనమందరం ఏమైంది? అపవిత్రం అయిపోయామట. మంచి చూస్తారు పోదండి. అందుకని మన వివాహంలోకి ఆ పాపకి పంపిస్తాను కానీ వారి చర్చలు ఉంటే పాస్టర్ రాదు. ఎందుకు రాలేదంటే మనం ఈ వాక్యం చెప్తే ఆడికి తగులుతుంది. దాన్ని బట్టి ఆడు రాదు, ప్రార్థన చేసి పంపిస్తుంది. ఇప్పుడు మనం ఆడి ఇంటికి వెళ్ళింది అనుకో, ఆడికి ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళి మనము ప్రార్థన చేస్తే వారు ఆమె చెప్పరు. వారు ఏం చేయరు? ఎందుకు చెప్పరు? మనం పాస్టర్గా అయినా మనం వివాహం చేసిన కాబట్టి అభివృద్ధి అందుకని ఆమె చెప్పరు. మన కాదని ఆడి చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళకి ప్రాబ్లం పాస్టర్ గారి మీద, విశ్వాసం మీద. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్తున్నారు. బైబిల్ నేను చెప్పుతున్నానండి. ఎప్పటి పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. బైబిల్ ఏం చెప్తున్నారు? అన్ని విషయములలో ఘనమైనదిగాను పాలుకు నిష్కళంకమైనదిగాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను. అలాగే రాయబడిందో తెలుగులో? మ్యారేజ్ ఈస్ టు బి హెల్డ్ ఇన్ హానర్ అమంగ్ ఆల్. అన్ని అందరిలో ఘనమైనదిగాను. అదే రాయాలి. స్తోత్రం. మూల భాష లేకపోతే మొత్తం పోతారు రా బాబు. మూల భాషలు ఎలాగ రాదు? వివాహం అందరిలో ఘనమైనదిగా. ఇప్పుడు వివాహం అందరికి చెయ్యాలి, అది కదా అర్థం. ఘనమైనది కాబట్టి అందరు చెయ్యాలంటే దేవుడు అదే అప్పుడు చెప్తారు. అప్పుడు ఏం చెప్తున్నారు? అది పౌలు చెప్పారు కదా. దేవుడు చెప్పలేదు, దేవుడు చెప్పారు. చూడు ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము నరుడు ఒంటరిగా ఉండుట దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు చెప్తుంది కదా, నీ అంటారు ప్రాబ్లం ఏది నేర చెయ్యి. నరుడు మనసులో ఉంది చేయాలని ఒంటరిగా ఉంటున్నది కాదు. సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకునేను. చదవలేయా? దేవుడైన యెహోవా ప్రతి ఒకసారి కూడా 18 వాక్యం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. దేవుడు ఏం చెప్పారు? ఇట్ ఈస్ నాట్ గుడ్ బెనిఫిషియల్ ఫర్ ఎ మ్యాన్ టు బి అలోన్. నేను I will make him a helper. నేనేం చేసేది? I will make him a helper, one who can balance him. దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు. వారి సాటైన సహాయమును వారి కొరకు చెయ్యుదునను. ఎవరు చేశారు? అప్పుడు నీ వెతకాల్సి అక్కర్లేదు. మీరందరూ వెతికిన కాబట్టి ప్రౌఢ పెరుగుతుంది. ఇప్పటికీ సమస్య తీరలేదు. ఏసయ్య దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత చెప్పారు, నైనా నీకు మంచి అమ్మకి నేనేం చేస్తాను, నువ్వు ఎదిగితే పనికిరాని తిరిగి ఎప్పుడు. అప్పుడు వేరే మనుషులు లేదు కదా, నీ కూడా అలాగా బుద్ధిమంతుడే. అంటే దేవుడు అలా ఎతికి పెడతానని చెప్పినప్పుడు వేరే ఆడవాళ్ళు లేరు కదా. ఆడ మాత్రం కదా ఉంది అది. నీ అంటే దేవుడు చెప్పరా అది అంత బాధ పాయింట్ అది. దేవునికి ఆదము లేరు కాబట్టి వెతకలేదు, మనకు ఉన్నాం కాబట్టి వెతకడానికి లేదా ఉన్నారు. అది వెతికిన కాబట్టి ఆ ప్రాబ్లం ఎప్పుడు కూడా మారలేదు కదా. ముళ్ళు నీ బీపీ మీద ఉంది. తెచ్చి వచ్చిన వాడు నీ బీపీ మీద ఒక సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అందుకని అప్పుడు అన్నప్పుడు అందరు కలిసి చేసిన ముళ్ళు కదా. అందరు చేసిన వాళ్ళు కొందరు ముళ్ళు ఉందని కానీ కొంచెం కానీ అందరు చేసుకొని అందరు చెప్పుకొని చేసిన వాడిని అడగడానికి అందరు వస్తుంది. నీ ఒంటరిగా తీసుకొని వచ్చి నీ ఒంటరిగానే అడగడానికి అంటే ఏసయ్య తెచ్చి వస్తే ప్రాబ్లం వస్తే ఏసయ్య ఏం చేస్తుంది, నీ వెతికి తీసుకొని వస్తే నీ సోడు ఆయా నోట్ దేవుడు అందరికి మొబైల్ ఉంది కాబట్టి బతకడానికి నో ప్రాబ్లమ్స్. నక్కడం ఓ నెంబర్ నొక్కితే చాలా వచ్చేస్తున్నాను. నక్కడం కేటీఎం బండి పట్టుకొని వచ్చేస్తున్నాను. తప్పుడు కింద తప్పుడు కింద లైట్ ఏదో ఏదో జరుగుతుంది. మెరుపు తీగ నేను తీసా, నీకేమో అర్థం అవుతుంది. దేవుడికి స్తోత్రం. వెతికి వెతికి ఈ దుప్పటి కింద నక్కు నొక్కి నీ జీవితం నొక్కే నొక్కి నొక్కిన వాడు ఉంది కదా. జీవితం మొత్తం అయిపోయింది, వెక్కు చొక్క అయిపోయింది. అయ్యారు ఇలాగ చెప్పినప్పుడు ఎలాగ ఆడ చెప్పకుండా ఎలాగ వెళ్ళిపోతాను తల్లి, లేకపోతే నీ వచ్చిన వారు నీ ఆ రూట్ పడిపోతాను. అందుకని పడిపోకుండా నేను వారికి ఏం చేస్తున్నాను, జాగ్రత్త పడడానికి హెచ్చరిక మాటలు చెప్తున్నారు. స్తోత్రం కలిగినగా దేవుడు చెప్పాను, నేను నీకు మంచి ఒక అమ్మ నేను మంచి ఒక అమ్మని చేసి ఇస్తాను. చేయడానికి కాదు, నీ శరీరంలో ఉంది, అది బయటికి తీయడానికి ఉన్న సమయం నాకు చాలు. స్తోత్రం చెప్పాను. ఎందుకు అలాగా చేశారు దేవుడు? ఆదం శరీరం నుంచి ఎమకలు తీసి అవన్నీ సృష్టించడానికి కారణం ఏంటి? బైబిల్ ఎన్ని రాయడుతుంటే ఆయన కారణం ఒకటి అండి. ఆదమికి ఎలాగ వచ్చింది, నిద్ర వచ్చింది. ఏసైకి సిలువలో మరణం వచ్చినప్పుడు సంఘం బయటికి వచ్చింది. అందువల్ల సంఘం ఏం అవ్వలేదు, బయటికి రాలే. అందుకని ఆదము బయటికి రావడానికి సమయం ఉంది. ఆదము అవ్వ బయటికి రావాలి, ఆదముకి రావాలి, నిద్ర రావాలి. సంఘం బయటికి రావాలంటే సమయం అయిందండి. స్తోత్రం కలిగింది. ఈ విషయం దేవునికి స్తోత్రం కలిగింది కాక. అమ్మ నేను మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 28 చదవండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 28. అది కొంచెము నీవు పెండ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వలెనని. లేదా మొదటి వచనం చదువు, అది మొదటి భాగం చదివితే చాలు. 28. అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపము లేదు. పెళ్లి చేసుకుంటుంటే ఏమవలేదు. తర్వాత కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. కన్యక పెళ్లి చేసుకొనినను, కన్యక పెళ్లి చెయ్యలేకపోతే పాపం చేస్తున్నారు. అదే అనగా రాయాలి, కరెక్ట్. గ్రీక్ నుండి అనగా వస్తుంది. పెళ్లి చేస్తే
పాపం లేదు. పెళ్లి చెయ్యలేకపోతే అందుకని పెళ్లి చెయ్యాలి. But if you do not marry, you have not sinned. In doing so, and if a virgin marries, she has not sinned. కన్యక వివాహం చేసినందున ఆమె పాపం చేయలేదని. పెళ్లి చేయలేకపోతే ఏమవుతుంది? పాపం. అందుకని పాత్ర అందరూ చెప్పుతున్నారు ఏం చేయాలి? వివాహం చేయాలి అని చెప్పాలి. పాత్ర కూడా వివాహం చేయాలి, అది కూడా బైబిల్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? ఎక్కడ ఉందండి? కొరింథీ మొదటి తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం 12వ వాక్యం. ఏకపత్ని పురుషుడు చదవండి. అధ్యక్షుడు అంటే ఇంగ్లీష్ చదవడా? మనం ఎవరు అధ్యక్షుడు అనే పదానికి ఇంగ్లీష్ ఏమండి? బిషప్. మీరందరూ బిషప్ చూసి నడువు మనమాడ బిషప్. అధ్యక్ష పదవి కవరిన వాడు ఫాదర్ అన్ని వచ్చినప్పుడు ఇంకా మనం నమ్మడు, మనం ఒరిజినల్ ఫాదర్. ఆటోమేటిక్. హలో, నీకు అర్థం అవ్వదు. ఆడికి ఒక్క ఫాదర్ అండి. చర్చికి మాత్రం ఫాదరే. మనకి చర్చికి ఫాదరు, ఇంటికి ఫాదరే. రెండు ఫాదర్గా మనకు ఉన్నప్పుడు మనకు బాగా చూడలేదు. ఒక ఫాదర్గా ఉంటున్న వాడుకో నడువు మొత్తం వంగిపోతున్నాడుగా. పాస్టర్ పేరండి బిషప్. ఆ కొందరు అనుకున్నారు తల మీద అభిషేకం వేసిన వాడు అది ఏదో ఒక పట్ట ఇలా వేసిన మీరే వేరగా నూతన చర్చలు బిషప్ వస్తే మీరందరూ ఏం చేస్తారు? భక్తి. మనమందరూ భక్తి లేదు. ఆడు బిషప్ మనం అర్థమైన వాడు వ్రతంగా కూర్చోబడుతుంది. పాస్టర్కి ఇంకొక పేరు, పాస్టర్కి 5 పేరు ఉంది. అది ఒక పేరు బిషప్, ఇంకొక పేరు టీచర్. మనం పాస్టర్ టీచర్ రెండు ఇది ఉంది. ఫాదర్, చర్చిల ఫాదర్, ఇంటికి ఫాదర్ అని రెండు ఉంది. పోనండి, అది డబ్బులు ఇచ్చి చెప్తాను. తర్వాత చదవరా. అధ్యక్షుడు ఏకపత్ని పురుషుడు. అధ్యక్షుడు ఏం చేయాలి? ఒక భార్య ఉండాలి. ఇంకా అధ్యక్షుడు అంటే పాస్టర్కి ఏమి ఉండాలి? భార్య ఉండాలి. 12వ వాక్యం. పరిచారకులు ఏకపత్ని పురుషుడు. పరిచారకులు పాస్టర్ గారికి ఏముండాలి? ఏకపత్ని ఉండాలి. తీతుని రాసిన పుస్తకం 1:6వ వాక్యం చదివి మాట ముగిస్తున్నా. ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఆ పాత్రలకి అందరికీ పాత్రలందరూ ఏం చేయాలి? వివాహం చేయాలి. నిందారహితుడు వివాహం చేయాలట. స్వాతంత్రం. అప్పుడు కొందరు పాత్రకి ఏం లేదు, వివాహం చేయలేదు. అంటే ఆడ ఏం చెప్తున్నారంటే మనము యేసు ప్రభు పరలోకం సంబంధించి మనం ఎవరు? నపుంసకులం. పరలోకానికి సంబంధించే విధానంగా మేము నపుంసకులం అయిపోయాం. ఒకటి నాకు అడుగుతుంది అంటే మనకు నాన్నకు అతిథిలో బైబిల్ స్టడీ చేసి వచ్చినప్పుడు కుర్రోడికి పెట్టారు. మా అయ్యగారు ఏం చేయలేదు. ఆ రోజు ఉన్నారు రాజేశ్వరు ఉన్నారు. మా అయ్యగారు ఏం చేయలేదు. మా వాడికి ఎడావాడా వాయించారు. పౌలు గారు వివాహం చేయలేని వాడికి వివాహం గురించి ఎలా తెలుసు? పెళ్లి చేయలేని వాడికి పెళ్లి సంబంధ విషయం గురించి తెలియదు. అందుకని కరెక్ట్ సంబంధ విషయముల గురించి పౌలు గారు తేటగా రాశారు. ఆడికి ఇది తెలియకపోతే ఆడగలుగుతున్నారు. ఇంకోటి సోదరు ఇంకా ఉందండి. చదువు దేవునికి సోదరు గారు పాస్లు అందరూ ఏం చేయాలి? పెళ్లి చేయాలి. దేవునికి 1,144,000 మందిని ఏజన స్త్రీతోని ఆడు ఏం చేయలేదు, అపవిత్రం చెయ్యలేదని రాయబడింది. అందుకని ఆడు చెప్పని మనం వివాహం చేయలేదు. అందుకని మనం అందరూ ఏం చేయాలి? 1,144,000 మనుషుడు సియోను కొండ పైన యేసయ్య తోడుగా ఉంటామని ఆడు చెప్పుతున్న స్తోత్రం కలిగిన గాక. కానీ మన సియో కొండ పైన కాదు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు. దేవుని సంఘం గట్టిగా దేవునికి
ఎందుకు ఈ బోధ అన్ని చెప్తానంటే మీరు అర్థం తెలుసుకోవాలి. ఈరోజు రేపో ఎల్లుండియో ఎవరైనా నీ దగ్గరికి వస్తుంది ఈ మాట అని చెప్పి, అప్పుడు మీరేం చేయాలి? గమనించి వాక్యం చెప్పండి. సోదరు చెయ్యొచ్చు అని చెయ్యొచ్చు, లేకపోతే అలాగే చెప్పొద్దండి. వాక్యం తీసుకొని చెప్పండి. సోదరు కలిగి 1,44,000 మంది సంఘం కాదు. సోదరం ఇది ఎప్పుడు జరిగిన సంగతి? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములు సంఘం ఎక్కడికి వెళ్ళిపోయి చదువుతండి పెట్టండి. 4:1 సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతి ఇదన్నీ ఏంటి? ఇదన్నీ జరిగిన తర్వాత అంటే పైన ఏంటి? సంఘాలు 7 సంఘం గురించి రాయబడి అదే ఇదన్నీ జరిగిన తర్వాత ఈ సంఘ విషయం చెప్పిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. తర్వాత మరియు నేను ఒకట వినిన స్వరము ధ్వని వల్లే నాతో మాట్లాడిగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. అదే మాట్లాడిన వాడు ఏం చెప్పారు? ఇక్కడికి ఎక్కి రమ్ము. సంగమా నీ భూమి నుండి నా దగ్గరికి వచ్చినగా. కాబట్టి సంఘం ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారు. అనగా అయితే 1,144,000 మందులు వారెక్కడ ఉంటే మహాశ్రమ దినములో వచ్చిన వారేంటి? స్తోత్రం కలిగిన గాక. 1,02,140,000 అదే ఎక్కడ ఉందంటే 7వ అధ్యాయములు. అది 12 గోత్రములు ఉండేవారు. స్తోత్రం. 14వ అధ్యాయములు వచ్చిన 1,144,000 ఈ 2 గుంపులు కూడా ఎప్పుడు వచ్చి ఉండేవారంటే మహాశ్రమ దినములో దేవుని వాక్యం విని 2 సాక్షులు వచ్చి వాక్యం పరిచయం చేస్తున్నప్పుడు వాక్యం విని పొందినవాడు వారికి కూడా విమోచన కలిగింది అని రాయబడి ఉంది. వారికి కూడా మనకు కూడా విమోచన కలిగినట్టుగా వారికి కూడా ఏముంది? విమోచన కలుగుతున్నారంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థం తెలిసిన వాడు దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని చివరి మాట దేవుడి సంగమా 8:15 అయింది. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏమంటే సంఘం సిద్ధపడండి. సంఘం ఏం చేయాలి? ఎప్పుడు నుండి? పైనుండి 4:1 పైనుండి అది చెప్పొద్దు. ఇప్పుడు చదివినాం కదా. పైనుండి ఇక్కడికేం చేయాలి? ఎక్కి రమ్ము అని పిలిచిన మునువే సిద్ధపడాలన్నవాడు ఏం చేయండి? రెడీ అయిపోవాలి. రెడీ అండి. దేవుడికి స్తోత్రం కలిగిన కానీ ఇంకా ఇది ఎక్కువ రోజు దొరకదు. ఎక్కువ రోజు దొరకదు. లేకపోతే ఒకవేళ మరణం జరుగుతుంది, లేకపోతే ఏసయారం వస్తుంది. 2 రకాలు ఏదో ఒకటి జరగబోతుంది. జరిగిన ముందుకు ఏం చేయాలి? సమయం లేదు. ఇంకేం చేయాలి? పాట ఉంది కదండి. లేదు సమయం ఇంకా లేదు. ఒరియలేక పాడరు. లక్ష్మి అక్కడ సమయమే లేదని పాట ఉందండి. స్తోత్రం. అనగండి ఉన్నవాళ్ళకి బయటకు పోతున్నాడు. ఏడాకి ఇదక్క పాడాలంటే ముందుకు వచ్చే పాట. బయట నుంచి ఏదో పాడుతున్న రోడ్లు ఉన్నవాళ్ళు ఉంటుంది. లోపల వాక్యం బయట పాట, లోపలే వాక్యం బయట పాట అని అనుకున్నారు. అందుకని లోపలికి వచ్చి పాడాలి. స్తోత్రం కలిగిన కొందరికి రోగం ఉంది, బయటికి లోపలికి రాదు. అడిగి అదేంటంటే ఈ గుంపులతో కూర్చోడానికి అడిగంటే సర్దుకొని కూర్చోడానికి కాదు. ఇలాంటి సార్లు కూర్చుంటే బాగుంటాం అన్నమాట. స్తోత్రం కలిగిన మనకనే ఎక్కడెక్కడ కొంచెం చోట దొరికితే అక్కడ నిలబడి ఆరాధన చేయడానికి వాహనాల గురించి ఎందుకు ఆ పిండం లోపలే ఒదిగి ధ్యానం చేశాడు. కడుపు చోట సరములు అందుకంటే ఎక్కువ స్థలం ఇక్కడ ఉన్నారు. మరి ఈ పిండాలు కావు మరి. అందుకని కొందరికి కూర్చోడానికి చోట లేదండి. ఎలాగో కూర్చోాలంటే తెలియదు. కొందరికి గోడ తగలాలి, కొందరికి చేరి, కొందరికి కింద కూర్చుతే నడువు నొప్పి అన్ని నొప్పి వస్తుంది. సోదరం కలిగి
ఏలగే అయితే దేవునికి ఆరాధించండి గట్టిగా. సమయం చాలదైతే లేదు, ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ పని చేయాలి. సమయం తక్కువ అది నీ చెయ్యి, సాతాను చేస్తున్నా. సాతానికి ఏం లేదు సమయము, అందుకని ఆడ ఏం చేస్తున్నాడు అందుకని లేదు కాబట్టి నేను ప్రకటన 12వ అధ్యాయంలో చెప్తున్నారు. అందుకని సాతాను ఏం చేస్తున్న సమయం తక్కువ ఉన్న తక్కువ ఉన్న కనుక అది ఎక్కువ పని చేస్తుంది. 24 గంటలు ఏం చేస్తున్నారు స్తోత్రం కనుక. అందుకని విక్రాంతుల సంఘ బిడ్డల ఊర్లో ఉన్న పెద్దల చిన్నవాళ్ళకి అందరికీ నేను చెప్తున్నాను ఏమంటే, చర్చికి రండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, స్వార్థ ప్రకటించండి, కాணிకలు పెట్టండి, డబ్బులు ఇచ్చండి, పరిచయం కొనసాగించండి. డబ్బు లేకపోతే డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్ కట్టుతాను. దేవునికి స్తోత్రం. అక్కడ డిపాజిట్ చేస్తావా, ఇక్కడ చేస్తావా నీ ఇష్టం. అక్కడ గూగుల్ పే, ఫోన్ పే చేసుకో. ఎక్కడ డిపాజిట్ చేస్తావా, 20,000 అక్కడ ఖర్చు పెట్టి 20,000 అక్కడ ఖర్చు చేసి 10,000 దేవుడు కోసం ఇవ్వరు. అంతే. దానికి ఎప్పటిలో రోజు రోజు చిన్నగా అయిపోతున్నారు. ఇంటికి ఇచ్చేస్తున్నారు అయ్యగారు. విక్రమంలో ఉన్నవాళ్ళు అందరు కాணிక పడితే చిన్న చిన్నది అవుతున్న విశ్వాసాలు అందరూ లాగు లాగు ఇచ్చండి. దేవుని మనకి ఏదైనా డబ్బులు ఇచ్చండి, కన్ను మూసి ఇచ్చండి ప్రభు. స్తోత్రం. మోడీ గారిని ఇంటికి వస్తే ఏం చేస్తుంది, ప్రధానమంత్రి మోడీ గారు మన ఇంటికి వస్తారు, మంచి మంచి వస్తువు తీసుకొని వస్తారు కదా. అవునా కదా, అవును కదా. అలాగైతే ఏసయ్య నీ లోన్లో ఉన్నది, ఏసయ్య కోసం అంతకాదు 200, 500 పైకి ఇచ్చాడు. అప్పుడు కొంచెం శబ్దం వచ్చింది. స్తోత్రం. భర్తకి నొక్కి నొక్కి తీసుకోండి. భర్తకి ఏం చేయాలి, నొక్కి నొక్కి దేవుడికి ఇచ్చండి. సమయం లేదండి, దేవుడి పనులు వాడుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును. సిద్ధపడండి, ఏమంత పేరు దేవుడి పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, మా నాయకుడవు, మా నాయకుడవు, మా తోడకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నాయకుడవు, మా తోడకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్నిజ్వాలల వంటి నాలుగవాలే మా పెదవులపైకి రండి దేవా, అగ్నిజ్వాలల వంటి నాలుగవాలే మా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే నా దేవాలే, మా హృదయం బట్టి